అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఈ ట్రాక్టర్ నడిపే వాళ్ళను నేను అగ్రికల్చర్ హేమలత అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది ఒక అక్క. ఆ! సో అక్క తర్వాత నేను నిన్నే చూసిన. అవునా అన్న? సో అంటే ఈ ట్రాక్టర్ నడపడం కానీ ఇప్పుడు ఈ పొలం పనులు అనగానే మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వెంబడి వెళ్ళి నేర్చుకోవడం ఇట్లా ఉంటుంది. సో అవునవును. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ వ్యవసాయం? 9th క్లాస్ నుంచే చేసేదన్న. అప్పుడు 9th క్లాస్‌లో డ్రమ్ సీడ్ ఏసేదనమాట డ్యాడీ. ఓకే. ఆ డ్రమ్ సీడ్ గుంజడము మా డ్రమ్ సీడా? డ్రమ్ సీడ్ అంటే ఇప్పుడు మనం నాటేసిన తర్వాత నాటు పెడతారుగా, అవును. అట్లా కాకుండా డైరెక్ట్ వడ్లే ఆడ కొన్ని కుప్పలు కుప్పలుగా పడతాయి అనమాట. బండి గుంజుకపోతున్న కొద్దీ ఆ రౌండ్స్ ఇట్లా తిరుగుతున్న కొద్దీ ఆడకొన్ని లైన్గా పడతాయి అనమాట. ఓకే. సో డ్రమ్ సీడ్ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది పంట కూడా. ఓకే. అట్లా కాకపోతే అవి మాది కొంచెం చెలక పొలం దిగుబడుతుంది అనమాట బాగా. సో ఓకే. వాటర్ ఒక్కడ ఆగి ఒక్కడ లేకపోయేసరికి డ్రమ్ సీడ్ కొయ్యలే ఒకసారి. కాదు నువ్వు ఒకటి దాన్ని పట్టుకొని లేవల్ చేస్తావు అనుకుంటా కదా, అదేదో అవునవును. అది లేవల్ చేసేదేనా? పైప్ ఉంటుంది, నార్ పోస్తానికి మనం కరిగెట్ చేసి డాడీ కరిగెట్ చేస్తాడు కదా, తర్వాత మిర్రులు ఉంటాయిగా, వాటర్ ఆగొద్దు అనమాట. మళ్ళీ ఆ వాటర్ ఉంటే వరిగింజ మురిగిపోతుంది అనమాట, మొలవదు. అందుకే వాటర్ ఒకవేళ మనం తీయాలన్నా ఒకేసారి రావాలి, ఏడ వాటర్ ఆగొద్దు. దానికోసం ఏమైనా ఎత్తుంటే దాన్ని ఆ పైప్ తోని మళ్ళీ లోతుకున్న దానికి గుంజుకొస్తాం. ఓకే. సో అది మొత్తం గుంజుకొస్తావు. ఇప్పుడు వరి పంట పండాలంటే సో 6 months అంటారు. అవును. ఈ 6 monthsలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి చేయాలి అసలు? ఫస్ట్ తూకం పోసుకోవాలన్న. అంటే ఒడ్లు మనం తీసుకొస్తాంగా, వాటిని నానబెట్టిన తర్వాతకి అవి చిన్న చిన్న మొలకలు ఎత్తిన తర్వాత తూకం పోసుకోవాలి. నారు పోసిన 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో నాటేపియాలి. ఓకే. నాటేపించిన తర్వాత 3 రోజులకి కలుపుకోకుండా మందు ఉష్కలో కలిపి చల్లాలి. ఓకే. తర్వాతకి మళ్ళీ 15 రోజులకు యూరియా వేసుకోవడం. ఇంకా పొలం ఒకవేళ దానికి ఏమైనా రోగం ఇట్లా వస్తుంది అప్పుడప్పుడు, వాటిని మనం ఫెర్టిలైజర్ దగ్గర చూపించి ఆ పొలం దాని దగ్గర మందులు తీసుకొచ్చి మళ్ళీ కొట్టడం, బలం కోసం అడుగు పిండి వేయడము, అట్లా చేస్తూ ఉంటాం. ఓకే. చాలా రిస్క్ అన్న. కాదు ఇప్పుడు మాలాంటోళ్ళు పొలం పనులు చేయొచ్చా అని అంటే నువ్వు ఏమని చెప్తావు? చెయ్యాలనుకుంటే మీకు పట్టుదల ఉంటే చేయొచ్చు అన్న, ఈజీనే అందులో. ఓకే. కాకపోతే కొంతమంది నడవలేరు బుడదల, కాలు తీసి కాలేయాలన్నా అమ్మో మేము బుడదనా ముట్టుకోమని. అట్లా కాదు కానీ నేను ఒకసారి పొలంలోకి దిగుదామని చెప్పేసి దిగిన. సో అప్పుడు ఏదో యూరియానో ఏదో చల్లేటప్పుడు దిగిన ఉంటాను అనమాట. ఆ వీడియోలు కూడా ఉంటాయి, మీరు వెళ్ళాలన్నా చూడండి. సో అంటే ఆ బుడదల నుంచి కాలు ఎత్తి కాలేయాలన్నా కానీ కాలు రాదుగా. అలవాటు లేదు అన్న మీకు. మాకు పొద్దున్న లేసి అదే పని కాబట్టి మేము అలా ఉరకమన్నా ఉరుకుతాం బుడదల. ఓకే.